నమస్తే అండి. సంక్రాంతి వచ్చేసిందండి. కొత్త సంవత్సరం భారతీయులకి, ఆంధ్రులకు, ఇండియన్స్కి, మనందరికీ కూడా సంక్రాంతి శుభ సందర్భంలో పాతవన్నీ వదిలేయాలండి. బాధలు, కష్టాలు అన్నీ వదిలేయాలి. హ్యాపీగా, సుఖంగా బతకటానికి, ఆరోగ్యంగా ఉండటానికి మనకు ఈ సంక్రాంతి మంచి శుభ సూచకమైనటువంటి భారతీయ సంస్కృతి. ఇది ఆరోగ్యాన్ని ప్రసాదించేటటువంటి వరం అనుకోండి. అందుకే సంక్రాంతి పండుగ రోజున కుటుంబ సభ్యులందరూ కలిసి పాత వాటిని వదిలేసి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు. వ్యవసాయదారులు పంటలన్నిటి ఇంటికి తీసుకొచ్చి మన ఆరోగ్యాన్ని కాపాడటం కోసం కొత్త బియ్యంతో వంటలు వండుతారు, అలాగే అరిసెలు వండుతారు. ఈ సందర్భంలో వాత ప్రకృతి కొంచెం పెరుగుతుందండి. దాన్ని తగ్గించడం కోసం శాస్త్రంలో నువ్వులు, బెల్లము, పెసరపప్పు, నెయ్యి ఇవి వండి వీటితో కలిపి పిండి వంటలు తయారు చేస్తారు. అది ఆరోగ్యాన్ని ఇస్తుంది, శక్తినిస్తుంది, బలాన్ని ఇస్తుంది. పిల్లలందరూ కూడి కుటుంబం అంతా ఒక చోటగా చేరి ఆరోగ్యంగా, ఆనందంగా గడుపుకోండి. సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడండి. దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి, అంటే చీకటి నుంచి వెలుగులోకి రావడం, అంటే భగవంతుడు మనకు వెలుగును ప్రసాదించడానికి ఇచ్చినటువంటి మంచి అవకాశమే ఈ సంక్రాంతి అండి. అందుకని ఇక నుంచి మనం ఈ సంవత్సరం అంతా కూడా ఆరోగ్యంగా, హ్యాపీగా ఉండటానికి ఈ సంక్రాంతి శుభ సమయాన్ని మనం అంతా ఉపయోగించుకుందాము. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుని ఇక నుంచి ఆరోగ్యంగా, సుఖంగా జీవితాన్ని గడపండి. ఆయుర్వేదంతో మీ ఆరోగ్యాన్ని బాగా పెంచుకోండి. మీకేదైనా అనారోగ్య సమస్యలు ఉంటే ఈ సంక్రాంతి సందర్భంలో కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సర్వే జనో సుఖినో భవంతు. నమస్తే.